హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో డైలీ 5 ఇంగ్లీష్ వర్డ్స్లో భాగంగా ఇవాళ ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి లిబరల్. లిబరల్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఉంటాడు, ఒక బ్రాడ్ మైండెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఒక ఏమైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని లిబరల్ పర్సన్స్ అంటారు. సో దీని యొక్క సినోనిమ్ వచ్చేసి టాలరెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ సినోనిమ్ వచ్చేసి అన్ప్రెజుడిస్డ్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్. సో ఇక్కడ అన్ప్రెజుడిస్డ్ అన్నా కానీ మనకి సిమిలర్ మీనింగ్ వస్తుంది మనకి. అంటే ఒక పర్సన్ ఎవరి మీద కూడా పార్షియాలిటీ చూపించకుండా ఇంపార్షియల్ కానీ అన్బయాస్డ్ అని చెప్పుకోవచ్చు మనం. లేదా తెలుగులో చెప్పుకోవాలంటే అనాలోచితం కలిగిన వాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని యొక్క యాంటనిమ్స్ వచ్చేసి ఏంటి, ఒక కోణం నుంచి ఆలోచించేవాడు అంటే కన్జర్వేటివ్ పర్సన్ కానీ నారో పర్సన్ కానీ. నెక్స్ట్ ఇక్కడ లిబరల్ వ్యూస్ టువర్డ్స్ డివోర్స్ అన్నారు. అంటే ఒక పర్సన్ డివోర్స్ తీసుకోవడానికి అతను లిబరల్గా ఆలోచిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఎ లిబరల్ థింకర్ ద ఫిలాసఫర్ వాజ్ ఈగర్ టు లెర్న్ అబౌట్ ద వ్యూ పాయింట్స్ ఆఫ్ ద అదర్స్. అంటే ఇక్కడ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, ఇతను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఈగర్గా ఉన్నాడు అనమాట, అంటే ఎక్సైటెడ్గా ఉన్నాడు. నెక్స్ట్ లిటిగేషన్. ఈ వర్డ్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము అండ్ చాలామందికి కూడా తెలుసు అనమాట. అరే నా కేసు లిటిగేషన్లో ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఇక్కడ లిటిగేషన్ అంటే లీగల్ ప్రొసీడింగ్స్. సో ద కంపెనీ విషెస్ టు అవాయిడ్ లిటిగేషన్. అంటే ఏదైనా కంపెనీ ఉందనుకోండి, దాన్ని ఏమన్నా ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి ఎప్పుడు ఈ లిటిగేషన్స్ అనేవి అవాయిడ్ చేసుకుందామని చెప్పేసి చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి our firm has a reputation of providing high quality legal services in case where the litigation is very complex. అంటే కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి కదా, అలాంటి కేసెస్లో ఇక్కడ ఒక కంపెనీ అనేది ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఆ లీగల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము మేము, ఏదైతే లిటిగేషన్ చాలా కాంప్లెక్స్గా ఉంటుందో అలాంటి కేసెస్లో కూడా అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి మనకి లాసూట్, ట్రయల్ అండ్ అలాగే డిస్ప్యూట్. యాంటనిమ్స్ వచ్చేసి అకార్డ్ అండ్ అలాగే కాంప్రమైజ్. నెక్స్ట్ వచ్చేసి లాగ్. సో మనము మన స్మార్ట్ ఫోన్ తీసుకున్నట్లయితే ఒకసారి కాల్ బటన్ నొక్కినట్లయితే మనకి కాల్ లాగ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఆ కాల్ హిస్టరీ కనిపిస్తుంది మనకి. అంటే మనం చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ద రికార్డ్ ఆఫ్ ద డైలీ యాక్టివిటీస్ అండ్ అలాగే రికార్డ్ ఆఫ్ ఏ వాయేజ్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ సినోనిమ్స్ వచ్చేసి రికార్డ్ అండ్ అలాగే రిజిస్టర్. యాంటనిమ్స్ వచ్చేసి డిలీట్ ఆర్ ఎరేస్. ఇప్పుడు ఎరేస్ చేసినా కానీ డిలీట్ చేసినా కానీ మన రికార్డ్ అనేది సేవ్ అవ్వదు కాబట్టి. సో ద ఇన్సిడెంట్ హ్యాస్ టు బి లాగ్డ్. సో ఏమైనా ఇన్సిడెంట్ జరిగినట్లయితే ఆ ఇన్సిడెంట్ గురించి రిజిస్టర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము పోలీస్ స్టేషన్స్కి వెళ్తే మనకి ఎఫ్ఐఆర్ చేస్తారు కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో అదేంటంటే మన కేసు గురించి రిజిస్టర్ చేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద FAA acquired the aircraft logbooks and months of investigation began అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఎక్కడన్నా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి FAA అని ఉంటుంది అనమాట. అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు దాని గురించి అసలు క్రాష్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళన్నీ కూడా అన్ని కోణాల నుంచి ఆలోచిస్తూ ఉంటారు లిబరల్గా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదేవిధంగా. సో వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన లాగ్ బుక్స్ అన్నీ కూడా తెప్పించుకొని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లూసిడ్. సో లూసిడ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా కానీ క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్లాస్ వింటున్నాం అనుకోండి, ఆ క్లాస్ అనేది చాలా లూసిడ్గా ఉంది అని చెప్పేసి అంటే చాలా క్లియర్గా అర్థమైందని చెప్పేసి అర్థం అనమాట. సో ఎక్స్ప్రెస్డ్ క్లియర్లీ ఆర్ ఈజీ టు అండర్స్టాండ్. సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి రేషనల్ కానీ, అండర్స్టాండబుల్ కానీ, బ్రైట్ కానీ, క్లియర్ కానీ. అండ్ యాంటనిమ్స్ వచ్చేసి గ్లూమీ అండ్ అలాగే అన్క్లియర్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ సినోనిమ్స్ గుర్తున్నట్లయితే మీరు దీనికి ఆపోజిట్స్ యాంటనిమ్స్ అనేది చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. నెక్స్ట్, ఆల్దో జేసన్ హ్యాడ్ బీన్ హిట్ ఇన్ ద హెడ్ విత్ ఎ బ్రేక్, హీ వాజ్ స్టిల్ లూసిడ్ ఇనఫ్ టు రిమెంబర్ హిస్ వే హోమ్. అంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేసన్ అనే వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో అకస్మాత్తుగా
ఒక ఇటుక రాయితో కొట్టడం జరిగింది అతన్ని. బట్ హీ వాజ్ స్టిల్ లూసిడ్ ఇనఫ్ అంటున్నారు. అంటే అతనికి వాళ్ళ ఇల్లు గుర్తుండే అంత ఇంకా ఆ కెపాసిటీ అయితే ఉంది ఇక్కడ అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే వాడి ఇంటికి దారి ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది అతనికి అని చెప్పేసి ఇక్కడ అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఐ వాజ్ సో స్ట్రెస్డ్ అవుట్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్ దట్ ఐ వాజ్ నాట్ లూసిడ్ బై ఎనీ మీన్స్ అంటున్నారు. సో ఇక్కడ ఎంత ఒక డేలో వర్క్ ఎంత ఉన్నా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో మీరు బాగా హార్డ్ వర్క్ చేశారు అంటే స్ట్రెస్ అవుట్ అయిపోతారు కాబట్టి మీరు కొంచెం లూసిడ్గా ఫీల్ అవ్వరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యూమినస్. సో ల్యూమినస్లో ఇక్కడ మనకి ఒక బల్బ్ వెలుగుతుంది కదా, అంటే బ్రైట్ కానీ, బ్రిలియంట్ కానీ, గ్లోవింగ్ కానీ. సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి రేడియంట్ అండ్ అలాగే షైనింగ్. యాంటనిమ్స్ వచ్చేసి డిమ్ అండ్ అలాగే డల్. సో ద ల్యూమినస్ డైల్ ఆన్ హిస్ వాచ్. సో మనకి కొన్ని వాచెస్ పైన మనకి రేడియం అంటే నైట్ టైంలో ఈజీగా మనకి టైం కనిపించే విధంగా ఉంటుంది కదా, సో అది ఒక ల్యూమినస్ డైల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద మూవీ ఎడిటర్ యూజ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ టు గివ్ ద యాక్టర్స్ ద ల్యూమినస్ అపిరెన్స్ ఆఫ్ ఎన్ ఏంజల్. అంటే ఒక మూవీ ఎడిటర్ ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే మనకి ఒక హీరోయిన్ని చాలా మంచిగా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, అంటే ఆమెను అందంగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఒక ల్యూమినస్ అపిరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అమ్మాయికి. నెక్స్ట్ వచ్చేసి ద రైజింగ్ ఆఫ్ ద సన్ ప్రొడ్యూస్డ్ ఏ ల్యూమినస్ వేకప్ కాల్. సో ఇక్కడ సూర్యుడు మనకి ఉదయాన్నే సన్ రైజ్ అనేది చూస్తుంటాం కాబట్టి మనకి అది ఒక వేకప్ కాల్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి అర్థం. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇవాళ 5 ఇంగ్లీష్ వర్డ్స్. నచ్చినట్లయితే ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.